ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ 10:30 మార్నింగ్ ఐఎస్టీ టైంలో యూట్యూబ్లో లైవ్ ప్లాన్ చేసాం. ఇదొక చిన్న బేసిక్ లైవ్. ఈ లైవ్లో ఏమేమి టాపిక్లు డిస్కస్ చేయబోతున్నాం అనే దానికి ఇది ఒక చిన్న ఓవర్వ్యూ వీడియో, ఒక చిన్న అనౌన్స్మెంట్ లాంటిది. కోర్స్ అంతా మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు మనం ఎక్కడ మిస్ అవుతున్నాము, లేకపోతే ఏదైనా మిస్ అవుతున్నారా, అర్థమవుతుందా లేదా అనేది ఒక ఫీడ్బ్యాక్ లాగా ఎటువంటి సెషన్ మెయింటైన్ చేయలేదు. ఒకటి. రెండోది, మనం కోర్స్ అనుకున్నట్టు అసలు ఎలా కంప్లీట్ చేస్తున్నాం అనే దాని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక కేస్ స్టడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పేది వాళ్ళ యొక్క లెవెల్స్ని బట్టి వాళ్ళకి కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది, కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఒక చార్ట్ ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ చేసేస్తే అర్థం కాదు, కాబట్టి నేను ఒక ట్రైన్ ఆస్పెక్ట్ అంటాను, 120 degrees ఆఫ్ ట్రైన్ ఆస్పెక్ట్ అంటాను. దాని గురించి అర్థం కాదు. ఓకే, అర్థం కానప్పుడు ఒక రెఫరెన్స్కి ఒక వీడియో కావాలి. సో డైరెక్ట్ చార్ట్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా కొన్ని బేసిక్స్ నేను రేపు చార్ట్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏ డౌట్ వచ్చినా కూడా ఇదిగో ఈ వీడియోలో చూడండి, ఈ బేసిక్ అనేది దానిలో ఉంది. సో వీఆర్ బిల్డింగ్ బేసిక్స్. సో బేసిక్స్ అయిన తర్వాత మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మనం స్లోగా వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. సో తక్కువ వీడియోలో క్రిస్పీగా విషయాన్ని అర్థమయ్యేటట్టు మనం చెప్పాలనుకుంటున్నాం, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ బేసిక్స్ చేస్తున్నాం. బట్ మనం ఆ ఫ్రెష్ మూడ్తో చేయాలనే ఉద్దేశంతో దానికి ఒక్కోసారి టైం తీసుకుంటూ ఉంటాం, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తున్నాయి. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ లైవ్ సెషన్ ఎందుకనంటే రేపు ఒక ఫేజ్ లాగా కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే సెషన్ 1 అంటే లైక్ ఒక సీజన్స్ లాగా, ఒక 20 వీడియోలు 30 వీడియోలు ఒక సీజన్, ఇంకొక 30 వీడియోలు ఒక సీజన్, ఇలా బ్రేక్ తీసుకొని కంప్లీట్ చేయడం వల్ల కొంచెం క్వాలిటీగా వస్తూ ఉంటాయి. ఎడిటింగ్ చేయడానికి కానీ వాటికి కానీ టైం సరిపోతుంది కానీ ఉద్దేశంతో అలా చేస్తున్నాం. ఈ సెషన్లో ఏంటంటే మనము రేపు కోర్స్ అయిపోయిన తర్వాత మేబీ ఇన్ 2018 జూన్ వరకు లైక్ ఎడ్జ్ పాయింట్ లాగా పెట్టుకున్నాం. అక్కడిలోపు మనం కంప్లీట్ ఆస్ట్రాలజికల్ కోర్స్ అనేది ఇంకోటి ఏది ఉండదు అనే రేంజ్లో కంప్లీట్గా ఫినిష్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం వేదిక్, వెస్టర్న్, కేపీ అనే 3 సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఫస్ట్ వేదిక్ కంప్లీట్ చేయాలి. వేదిక్ అనేది వ్యాస్ట్, అది కంప్లీట్ చేయడం అంటూ ఏమీ ఉండదు. చాలా టాపిక్స్ మనం చేయడానికి వాటికి మిస్ అవుతూ ఉంటాం. కాకపోతే మనకి ఏదైతే అవసరమో ప్రస్తుతం మనం వాడుకోవడానికి, ఓకే, అవసరానికి కావాల్సిన బేసిక్స్, తర్వాత ప్రిడిక్షన్ చెప్పేదానికి కావాల్సిన బేసిక్స్, అలానే మన మెయిన్ ఇంటెన్షన్ నాకు ఐఎమ్ ది ఫ్యాన్ ఆఫ్ కేపీ ఆస్ట్రాలజీ, ఐఎమ్ ది ఫ్యాన్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ, అలా ఏం లేదు. మనకి ఎండ్ ఆఫ్ ది డే యాక్యురేట్ రిజల్ట్ రావాలి. యాక్యురేట్ రిజల్ట్ అండ్ క్వాలిటీ ప్రిడిక్షన్ చేయడానికి మనమంటూ మన ఓన్గా కొన్ని దానిలో అడాప్ట్ చేసుకున్నాం. అంటే దీనిలో ఇది బాగుంది, దీనిలో ఇది బాగుంది, ఓకే, మనకి ఈ అవసరానికి ఇది ఫిల్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక దాన్ని బిల్డ్ చేసుకున్నాం. కాబట్టి దేనికైనా ఒక బేసిక్ అనేది వేదిక్ ఆస్ట్రాలజీ. సో దాన్ని ఇంకా మనం దాన్ని డామినేట్ చేసే సబ్జెక్ట్ కానీ ఏది ఉండదు. బట్ కాకపోతే ప్రిడిక్షన్ వేవరింగ్కి మనకు అది ఇబ్బంది పెడుతుంది, కాబట్టి మనం ఇంకో దానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మిస్లింక్ ఆఫ్ సబ్జెక్ట్ వల్ల మనం ఆ ఇబ్బంది పడ్డాం. కాబట్టి దాన్ని మనం మాన్యువల్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. సో దాన్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. సో ఈ లైవ్ సెషన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసాము, తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటిది, అసలు వెళ్తున్నాం డెస్టినేషన్ ఏంటో తెలిస్తే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం, బాంబే వెళ్తున్నామా, బెంగళూరు వెళ్తున్నామా, ఒక ఐడియా వస్తే ఎస్ ఓకే ఈ డెస్టినేషన్ ఇంత టైంలో ఇంత స్పీడ్లో రీచ్ అవుతుందని ఒక ఐడియా వస్తుంది. అలానే వెళ్ళే దారిలో జర్నీ ఎలా ఉంటుంది, అంటే మనం ఎలాంటి వీడియోస్ చేయబోతున్నాం, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ రాబోతున్నాయి అనే దాని గురించి కొంత ఓవర్వ్యూ. ఇది ఒక టీజర్ ఆర్ ట్రైలర్ లాంటి లైవ్ సెషన్ లాంటిది. ఈ లైవ్ సెషన్లో నేనే మాట్లాడుతుంటాను, మీరు కామెంట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేయడం రాకపోతే ఎవరన్నా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఫోన్ లైన్ కనెక్షన్స్ ఇలాంటివి ఏమీ ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబిలిటీ మనకి లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ మనం మైగ్రేట్ అవుదాం. ప్రస్తుతానికైతే కామెంట్ చేయడం నేర్చుకోండి. యూట్యూబ్ లైవ్లో చాలా సింపుల్గా ఉంటుంది. కామెంట్ విండోలో జస్ట్ టైప్ చేస్తూ ఉంటారు, మీకు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మనం మూవీస్ వాటిలో చూస్తూ ఉంటాం చిన్న వెబ్సైట్స్లో. సో కామెంట్స్ లైవ్ జరుగుతుంటుంది, కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కామెంట్స్కి మళ్ళీ మేము రీడ్ చేసి రిప్లై ఇస్తుంటాం. సో ఏ క్వశ్చన్ అయినా కూడా ఆ కామెంట్ సెక్షన్లో అడగండి. సో దానికి నేను రిప్లై ఇస్తుంటాను. అలానే మనం లైవ్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్సే కాకుండా కొన్ని చిన్న టాపిక్స్ మాట్లాడుకుందాం. ఏంటంటే అది
బర్త్ టైం రెక్టిఫికేషన్ గురించి మనం చెప్పుకోలేదు ఫస్ట్ అది చెప్పండి అని అడుగుతున్నారు. కానీ బర్త్ టైం రెక్టిఫికేషన్ ఫస్ట్ చెప్పాలంటే కేపీలో రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటిది అనేది ఒక టాపిక్ చెప్పాలి. సో కేపీకి వెళ్ళక ముందు నాకు ఇంకా మిగిలిపోయిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే అష్టక వర్గ, షడ్బలాలు, వీలైనంత వరకు క్రిస్పీగా వీడియోస్ చేయాల్సినవి ఉన్నాయి. తర్వాత అలానే 9 ప్లానెట్స్ యొక్క ఒరిజినల్ కారకత్వాలు చెప్పుకోలేదు. మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం, రాజు అంటే రవి అని ఇలా మాట్లాడుకున్నాం. కానీ ఒరిజినల్గా ప్రాక్టికల్గా ఒక్కొక్క ప్లానెట్ బిహేవియర్ కావచ్చు, అదంతా కూడా మనం డిస్కస్ చేయలేదు. ఓకే, సో ప్లానెట్స్ గురించి అలానే దశా పీరియడ్లో అవి ఎలా ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి ఒక 10 వీడియోలు ఉన్నాయి. నెక్స్ట్ నక్షత్రాల గురించి 27 నక్షత్రాల గురించి, అసలు నక్షత్రాల యొక్క ఆరిజిన్ ఏంటిది, సో వాటి ఎనర్జీ ఏంటిది, మైథలాజికల్ స్టోరీస్ ప్రకారం కొన్ని వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసాము. చాలా వీడియోస్ వెస్ట్రన్ మీద కొంత బేసిక్ వీడియోస్ షూట్ చేసాము, తర్వాత కేపీ మీద కొంత బేసిక్ వీడియోస్ షూట్ చేసాం. కానీ ఇవన్నీ కూడా సీక్వెన్స్ లేకుండా పబ్లిష్ చేస్తే ఒక ఇరిటేటివ్గా అన్ఈక్వలెన్సీ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే సీక్వెన్స్ కోసం ఒక్కోసారి బ్రేక్ పడుతుంది. ఇవి ఉన్నాయి, 27 నక్షత్రాల గురించి ఉన్నాయి, గ్రహాల గురించి ఉన్నాయి, షడ్బలాల గురించి ఉన్నాయి, నెక్స్ట్ అష్టక వర్గ గురించి ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయితే వేదిక్ కంప్లీట్ అయినట్టు. ఇంకా చిన్న వీడియోలు కాలసర్పదోషం అని అలాంటి కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా కొత్త టాపిక్స్ ఏం కావాలనేది మనం లైవ్ సెషన్లో మీరు కామెంట్ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వెస్ట్రన్ని ఒక 10 వీడియోల్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే వెస్ట్రన్ ఇంతవరకు ఎక్కడా ఎవరు చెప్పలేదు. సో అంటే వెస్ట్రన్కి బుక్స్ ఉన్నాయి, హెలెన్ లియో ప్రోగ్రెస్ టు హారోస్కోప్ కావచ్చు, లేకపోతే మనకి ఇంగ్లీష్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. కానీ తెలుగులో ఎవరు వెస్ట్రన్ గురించి డీటెయిల్గా మాట్లాడిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సెట్ చేసి చూస్తే కూడా. సో ఆ వెస్ట్రన్ వీడియోస్ని నెక్స్ట్ కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కేపీని సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే కేఎస్ కృష్ణమూర్తి గారు చెప్పిన కేపీని ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ లాజిక్ని అప్లై చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం గ్రహం ఉంది అని ఒకటి దర్శించాలి. సో దర్శన జ్ఞానం అంటారు. సో ఒక గ్రహం ఉంది అనేది మనం ఒక ఎనర్జీ ద్వారా, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా, ఎస్ ఇది గ్రహం, ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ అనేది మనం ఎలా ఎక్స్పీరియన్స్ పొందాలి. ఒక గ్రహ కారకత్వాన్ని, ఎస్ శని ఐరన్కి కారకుడు అని ఏంటి ప్రూఫ్, వాట్ ఈస్ ద ప్రూఫ్? సో ప్రూఫ్ ఏమీ లేదు కదా. సో ఆ ప్రూఫ్ ఏమీ లేనప్పుడు అసలు శని ఉన్నాడని నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి, సో ఆ కారకత్వం ఎలా ఫీల్ అవ్వాలి. సో శని అలానే మేనేజ్మెంట్కి కారకుడు, పీపుల్కి కారకుడు, ఇలా లేతే గురువు ధనానికి కారకుడు, స్వీట్స్కి కారకుడు, ఇలా కారకత్వాలు ఎన్నో ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రూఫ్ ఏమీ లేదు కదా. సో చదువుకోవడం వదిలేయడం కాకుండా దాన్ని ప్రాక్టికల్గా మనం కళ్ళతో ఎలా దర్శించాలి, సో గ్రహాన్ని దర్శించాలి. నెక్స్ట్ అలానే ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే కేపీలో సబ్లాడ్స్ అని ఉంటాయి. సో కనెక్షన్స్ బాగా చూస్తూ ఉంటారు. సో సబ్లాడ్ని కూడా మనం దర్శించే స్థాయికి వెళితే, ఎస్ దిస్ ఈజ్ ద సబ్లాడ్, దిస్ ఈజ్ ద ఎనర్జీ. నక్షత్రాన్ని అయితే నేను దర్శించాను, ఇంకా సబ్లాడ్ని నేను దర్శించలేదు, దానికోసం ట్రై చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా కలుగుతుంది అనే దాని గురించి కావచ్చు, ఇది ఒక టాపిక్. ఇవి వేదిక్ వరకు కంప్లీట్ అవుతుంది, వెస్ట్రన్ కంప్లీట్ అవుతాయి. కేపీని కూడా ఒక 30 వీడియోల్లో దాదాపు ఫినిష్ చేద్దాం. ఎందుకంటే మనకి కేపీ సాఫ్ట్వేర్ వచ్చేసింది, తర్వాత కేపీ మ్యారేజ్ కంపాటబిలిటీ సాఫ్ట్వేర్ వచ్చేసింది, తర్వాత ఈ కంపాటబిలిటీ సాఫ్ట్వేర్ కావచ్చు, ఆర్బీఐ సాఫ్ట్వేర్లో రెండిట్లో మొబైల్ వర్షన్లో ఏంటిది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడానికి అందరూ సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఫిక్స్ చేసాము. ఇప్పుడు మీరు రీలోడ్ చేసి చూస్తే నేను ఈ వీడియో కింద లింక్స్ కూడా మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. మ్యారేజ్ కంపాటబిలిటీలో కావచ్చు, ఆర్బీఐ సాఫ్ట్వేర్లో కావచ్చు, మొబైల్లో ఇప్పుడు మీరు డీటెయిల్స్ని ప్రాపర్గా ఎంటర్ చేసుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ సాఫ్ట్వేర్స్ అసలు ఎందుకు ఈ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అసలు దీనివల్ల ఎలా ఉపయోగం ఏంటి అనేది ఇంకా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రాలేదు కాబట్టి దాన్ని ఎలా వాడుకోవాలో మనకు అర్థం కావట్లేదు. అది గోల్డా సిల్వరా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. సో దీన్ని కేస్ స్టడీస్ అయ్యాకే కానీ వాటి ఏంటిది ఇంత మన వర్క్కి మీనింగ్ ఏంటిది అనేది తెలుస్తుంది. లేదా చార్ట్స్ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే జనరేట్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ తప్ప, ఎస్ ఇది ఇంత టైం సేవ్ చేస్తుందా, ఇంత హెల్ప్ అవుతుందా అనే ఒక ఫీలింగ్ రావట్లేదు. సో ఆ ఫీలింగ్ అంతా కూడా ఆఫ్టర్ దిస్ ఏంటిది కోర్సే అర్థమవుతుంది. మేబీ 2018 జూన్ వరకు అర్థమవుతుంది డెఫినెట్లీ, ఐ హోప్, వితౌట్ ఎనీ డౌట్. అది ఒకటి. నెక్స్ట్ ఏంటిది, వెబ్సైట్ కూడా 27కి మేము అప్గ్రేడ్ చేస్తున్నాం. మీరు ప్రీలిక్ చూడాలనుకుంటే జస్ట్ ఆర్వీఎస్ సాఫ్ట్వేర్ కేర్కి వెళ్ళి లోగోని మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ క్లిక్ చేయండి, మీకు కొత్త ప్రీలుక్ కనిపిస్తుంది. మోస్ట్లీ 27 సేమ్ మార్నింగ్ 10:30 AM వెబ్సైట్ కూడా మైగ్రేట్ అయిపోతుంది. వెబ్సైట్లో అన్ని టూల్స్ ఉన్నాయి. వెబ్సైట్లో హోమ్ పేజ్ టూల్ ఉంది. అంటే ఇది ఏంటంటే చూపిస్తాను నేను ఆ రోజు. ఏం లేదు, వెబ్సైట్లో మీరు బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ చార్ట్ మీరు ఎలా రీడ్ చేసుకోవాలని ఒక చిన్న ఓవర్వ్యూ లాంటిది
పెట్టామన్నమాట టూల్లో. మిగిలిన అన్ని జనరల్ టూల్స్ ఏవైతే రుద్రాక్ష టూల్స్ ఇలా జనరల్గా సెట్ చేసే వాళ్ళ కోసం బేసిక్గా నేను రుద్రాక్ష కానీ జమ్ స్టోన్ కానీ ఏమి సజెస్ట్ చేయను, బట్ బేసిక్గా జనరల్ ఆడియన్స్ జనరల్ యూజర్స్ కోసం జస్ట్ ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బర్త్ టైం రెక్టిఫికేషన్ గురించి ఒక చిన్న టెక్నిక్ నేను చెప్తాను. అలానే ఒక ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ చెప్పే టైంలో అసలు ఏ లగ్నం జరుగుతుంది అనేది టైం చార్ట్ని, అంటే ఆ ప్రశ్న ఆ కాలం ఏదైతే ఉంటుందో మీరు ఆ వ్యక్తితో మాట్లాడే కాలాన్ని బట్టి అతని విషయం జరుగుతుందా లేదా అనే గురించి ఒక చిన్న టెక్నిక్, ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ టెక్నిక్కి. అలానే మీ ప్రిడిక్షన్ అవుతుందా లేదా అనే టెక్నిక్ కూడా ఒకటి షేర్ చేస్తా. ఇంకేమున్నాయి, బర్త్ టైం రెక్టిఫికేషన్ గురించి మాట్లాడడం, ఇంకా మీ క్వశ్చన్స్ కావచ్చు, ఇంకా వేరే టాపిక్స్ ఇంకా నాకు ఏదైనా గుర్తుకొస్తే ఆ టాపిక్ కావచ్చు, ఇలా 2-3 టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే మన పెండింగ్ టాపిక్స్ ఏమున్నాయో రోడ్ మ్యాప్ లాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. EP0లో డీటెయిల్డ్గా ఉందంటే వేదికలో ఏం నేర్చుకోవాలని ఉంది, కానీ ఒక ఆస్ట్రాలజర్కి అసలు ఏ విషయం కావాలి, ఇంపార్టెంట్ టాపిక్. ఎపిసోడ్ మనము అన్ని వీడియోస్కి ఎపిసోడ్ 0, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అని మనం అన్నిటికీ నెంబర్లు వేసాం ఆల్రెడీ. రోడ్ మ్యాప్ ఫర్ ఆస్ట్రాలజర్స్ అని ఒక చిన్న వీడియో కూడా పెట్టాము. EP0 అంటే ఎపిసోడ్ నెంబర్ 0 అని. ఆ స్టార్టింగ్ వీడియోలో మనం రోడ్ మ్యాప్ ఏంటిది అనేది, అంటే ఏమేమి నేర్చుకుంటున్నాం అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ డీటెయిల్డ్గా వెస్ట్రన్ ఏమేమి నేర్చుకుంటున్నాం, కేపీ ఏమేమి టాపిక్స్ నేర్చుకుంటాం, ఇండెక్స్ అనేది మనం ఎక్కడ చూడలేదు. సో ఆ ఇండెక్స్ గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఫైనల్గా ఒక చిన్న పాయింట్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు కేపీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, వేదిక్ డిస్కస్ చేస్తున్నాం, వెస్ట్రల్ డిస్కస్ చేస్తున్నాం. ఒక ఆస్ట్రాలజర్గా నీకు ఏది ఇంపార్టెంట్ టాపిక్, నువ్వు ఏ దాని మీద మంచి గ్రిప్ సంపాదిస్తే సరిపోతుంది అనేది ఒక చిన్న ఓవర్వ్యూ చెప్తాను. దాన్ని ఇంకా డీటెయిల్గా ఆ రోజు డిస్కస్ చేద్దాం. ఒక ఆస్ట్రాలజర్ని అడిగేది ప్రిడిక్షన్. ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్. సో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఎట్ ప్రిడిక్టింగ్ ద ఈవెంట్. ఇట్ కెన్ బి పాస్ట్, మీరు ఒక ప్రిడిక్షన్ని మిమ్మల్ని ఏమవుతారు, ఫలితం అడుగుతారు. సో ఫలితం అనేది మీరు ఇప్పుడు జరిగింది కావచ్చు, గతంలో జరిగింది కావచ్చు, భవిష్యత్తులో జరగబోయేది కావచ్చు, ఏ యొక్క ఫలితమైనా కరెక్ట్గా సిద్ధాంతపరమైన క్యాలిక్యులేషన్ని మీరు సరైన విధంగా లెక్కిస్తున్నారా లేదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. యూజువల్లీ దేని గురించి అడుగుతారు, కెరియర్ గురించి అడుగుతారు, లేకపోతే మ్యారేజ్ గురించి అడుగుతారు, ఇంకే దేని గురించి అడుగుతారు. మేజర్లో లైఫ్లో ఏముంటుంది, కెరియరు, మ్యారేజ్, చిల్డ్రన్. ఓకే, సో కెరియర్ గురించి కానీ దేని గురించి అయినా ప్రిడిక్షన్స్, ప్రాపర్టీ గురించి ప్రిడిక్షన్ ఇవ్వడం రావాలి. అలానే పాస్ట్ ఈవెంట్స్ ఏం జరిగాయో ప్రిడిక్ట్ చేయడం రావాలి. ఇది ఒకటి జనరల్గా కావాల్సింది, ఆస్ట్రాలజర్కి కావాల్సింది ఒకటి. రెండోది వివాహ ముహూర్తం. వివాహం అనేది చాలా ఇంపార్టెంట్. సో ముహూర్తానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, సో సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్న ముహూర్తము, తర్వాత మనము ఫాలో అయ్యే ముహూర్తం, అంటే ఆస్పెక్ట్స్, అంటే వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ని కూడా మనం అప్లై చేస్తాం. అలానే కేపీ సిగ్నిఫికెన్స్ని కూడా మనం తీసుకుంటాం. సో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఏం జరుగుతుంది అనేది ముహూర్తం యొక్క ఇంపార్టెన్స్. వివాహం టైం అదంతా ఇంపార్టెంట్, అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. మూడోది ఏంటంటే వివాహం అయిపోయింది తర్వాత శోభన ముహూర్తం, ఆధాన లగ్నం, కన్సెప్షన్ టైం అంటారు. ఎందుకంటే సంతానానికి సత్సంతానం కలగడానికి మనం ఇది చేస్తుంటాం. వివాహ ముహూర్తము, వివాహ కంపాటబిలిటీ, మ్యారేజ్ కంపాటబిలిటీ, ఇవి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక సంతానం కలగడానికి మనం పెట్టే ఆ కన్సెప్షన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంచి ప్లానిటరీ పొజిషను, మంచి లగ్నం కనుక వచ్చినట్లయితే వాళ్ళ జీవితాన్ని మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ తెలివితేటలతో స్వశక్తి మీద బతుకుతుంటారు సంతానం. సో మనం దానికి కృషి చేయాలి. ఓకే, దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ క్వాలిటీస్ కావచ్చు, ఇంటెలెక్చువాలిటీ కావచ్చు, సెల్ఫ్ ఎఫర్ట్స్ని మేనేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ పెరుగుతాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఒకసారి నార్మల్ డెలివరీ కాకుండా ఒకసారి సిజేరియన్స్ సిచ్యువేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా ముహూర్తం అడుగుతుంటారు. ఇన్ కేస్ నార్మల్ డెలివరీకి అవకాశం లేనప్పుడు సిజేరియన్ ముహూర్తం పెట్టాలి. కానీ సిజేరియన్ ముహూర్తం మంచి ముహూర్తం ఉంది కదా అని చెప్పి సిజేరియన్ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ కాదు, దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ టైం అయితే ఫేవరబుల్గా ఉంటుందని ఇక్కడ ఆస్ట్రాలజర్ ఒక రీజన్ అవుతున్నాడు. ఏ ఒక్క ప్లానెట్ని ఇంచు కూడా కదపలేడు కదా. సో కేవలం లగ్నాన్ని కొన్ని డిగ్రీలు అటు ఇటుగా పెడతాడు. సో ప్రారంధం అనేది 1 సంవత్సరం ముందో వెనకో ఆ వ్యక్తి జీవితంలో జరుగుతుంది. కానీ యాజ్ ఆస్ట్రాలజర్గా ఒక ముహూర్తం ఎలా, ఎస్పెషల్లీ సంతాన జననానికి ముహూర్తం ఎలా పెట్టాలి అనే టాపిక్స్ కూడా ఎంత ఇంపార్టెన్స్, అంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు.
అది కూడా మాట్లాడుకుందాం వీలైతే. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ ఏంటిది, జనరల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇది ఈ ముహూర్తాలు, ఈ వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఎలా, ఇంపార్టెన్స్ ఏముంది అనే దాని గురించి కూడా ఆ రోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా నెక్స్ట్ వెబ్సైట్ అప్గ్రేషన్ కావచ్చు, ఇంకా ఏదైనా టాపిక్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగండి. ఇంకా కొన్ని మేము రీసెర్చ్ చేసిన టాపిక్స్ అంటే ముండెన్ ఆస్ట్రాలజీ, అంటే అసలు ఒకసారి ఈవెంట్స్ని ప్రిడిక్ట్ చేయాలంటే ఆస్పెక్ట్స్, వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ ఎంత యాక్యురేట్గా చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఈవెన్ వేరే వేరే విషయాల్లో కూడా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా వేరే కొత్త రీసెర్చ్, అంటే ఇప్పుడు బర్త్ టైం రెక్టిఫికేషన్ కావచ్చు, జీపీటీ టెక్నిక్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఎలా మనం విజన్ని ఓపెన్ చేసుకొని అర్థం చేసుకోవాలి అనే దాని గురించి కూడా, ఇంకా మీ డౌట్స్ ఎనీథింగ్, ఇంకా ఏదైనా మీరు కామెంట్ చేయండి. ఒక 1-2 అవర్స్ మనం లైవ్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీ కామెంట్స్ అన్నింటినీ ఆన్సర్ చేసేటట్టు ట్రై చేస్తా. మేజర్గా అయితే ఈ బర్త్ టైం రెక్టిఫికేషన్ చిన్న టెక్నిక్ ఒకటి నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.